ఈరోజు 14వ తారీఖు అష్టమి తిథి. అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. అమ్మవారు మరి అష్టదిక్కుల దీవెనలు ఉండాలి. ఒక చెంబెడు నీళ్ళు శివునికి పోతే చాలా సంతోషపడతాడు అని నేను నిన్న సోమవారం చెప్పిన. నిన్న తెల్లారగట్ల నాకు కలల స్పష్టంగా మహాశివుడు ఈ రామలింగేశ్వర స్వామి దేవుడు మా స్టేషన్ గన్పూర్లో శివాలయం నాకు స్పష్టంగా కలొచ్చింది. నేనే పోయి ఒక చెంబెడు నీళ్ళు లింగం మీద పోసి ఆ లింగం మీది నీళ్ళు నా నెత్తి మీద చల్లుకున్న. మస్తు రషి, మస్తు పబ్లిక్లా నేను ఒక్కదాన్ని అట్లా పోయి నేను ఆ నీళ్లు తీసుకొని నా నెత్తి మీద చల్లుకొని నేను రిటర్న్ అయినా. అక్కడ వాళ్ళ అయ్యగారు సుతాడ కనబడ్డాడు. నాకు చాలా సంతోషం, ఆనంద బాష్పాలు వచ్చినాయి. నాకు నిన్న స్పష్టంగా మహాదేవుడు నాకు కలలో కనబడ్డాడు. ఈ రెండు మాటలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఆ మహాలక్ష్మి దీవెనలు, ఆ గౌరీ తనయుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అమ్మ దీవెనలు ఉంటే అన్నీ ఉన్నట్టే అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. మహాశక్తిమణి ద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైంది. అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిర్మల ఆమంచ.